Watch full episodes on Jio Hotstar. త్వరగా చెయ్యి. ముందుకి పదాపతులు పతులు ఆగు ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ఇంటి నిండా బూజులు పట్టిస్తున్నావు. ఈ రోజు శుభ్రం చేసినా సరే రేపటికి మళ్ళీ బూజులు పట్టించేస్తున్నావు. నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి పారిపోతున్నావు సాలీడు? నువ్వు ఇక నా నుంచి తప్పించుకోలేవు. స్నేహితుడా, ఇదిగో పట్టుకో ఈ స్ప్రే, తీసుకో. వెంటనే ఆ పురుగు మీద కొట్టు. దీన్ని ఒక్కసారి కొట్టామంటే అది మళ్ళీ నీ ఇంటిలోకి రాదు. ఇది గ్యారెంటీ. అలాగా? ఓ థ్యాంక్ యూ పెద్దన్నయ్యా. బూజుతో పాటు సాలీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. పురుగు మీద కొట్టాలి, నా మీద కొట్టకూడదు. ఎక్కడికి పారిపోతున్నావు? నేను ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. అదిరింది, పారిపోయింది. సాలీడు పారిపోయింది. థ్యాంక్ యూ పెద్దన్నయ్యా. జాన్ అవుతాడు డాన్. నా క్రిమినల్ బుర్రకి ఒక అద్భుతమైన ఆలోచన ఇప్పుడు తడుతోంది. కాపాడండి. త్వరగా పరిగెత్తు, వేగంగా పరిగెత్తు. అది మనల్ని లాగేస్తుంది. వీల్లేదు, నన్ను కూడా కాపాడు. వదులు, అలాగే గట్టిగా పట్టుకో. ఈ 8 కాల పురుగు మీ ఇద్దరిని మింగేస్తుంది. ఆ తర్వాత జాన్ డాన్ అవడం ఎవరు ఆపలేరు. ఈ సాలిడ్ చాలా ప్రమాదకరమైన దానిలా ఉంది. పరిగెత్తు. ఇక్కడి నుంచి పారిపోదాం. ఇక్కడ ఇటువైపు. అసలు ఈ స్పైడర్ మన వెంట ఎందుకు పడుతోంది పతులు? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ సాలీడు మన వెంటే ఎందుకు పడుతోంది? అటు చూడు పతులు. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? ఆ సాలీడు ఇప్పుడు మన వైపే వస్తోంది. మోటు పత్రు, తొందరగా రండి. పెద్దయ్యా, పదండి. అయ్యమ్మా, ఇంత పెద్ద దోమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా కొంచెం పైకి వెళ్ళు. డాక్టర్ జట్కా, మీరు ఒక స్ప్రే ఇచ్చారు. దాన్ని ఆ పురుగు మీద చల్లాం కదా. అదే పురుగు ఇప్పుడు పెద్దదై వచ్చింది. ఆ స్ప్రే కారణంగానే ఇది జైంట్ గా మారిపోయింది. అలా మారి మన మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. డాక్టర్ జట్కా, మీరు కనిపెట్టిన అన్ని ఇన్వెన్షన్లు కూడా చెత్తగా మారుతున్నాయి. అరే, మనల్ని పట్టుకోవాలని చూస్తుంది. అరే జాగ్రత్త.
ఇక ఈ జాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఈ పురుగు మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత నన్ను ఎవరు ఆపలేరు. ఎలా బయటపడాలి? నన్ను ఎందుకు లాగారు? ఇక్కడ ఎందుకు చిక్కుకునేలా చేశారు? జాన్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే తనకి మెంటలు వచ్చిందేమో అనిపిస్తోంది. స్పైడర్ తనని తినేయబోతోంది, కానీ తను నవ్వుతున్నాడు. పతులు ఆ స్పైడర్ నన్ను ఏమీ చెయ్యదు. అది మిమ్మల్ని తింటుంది. అది నా స్పైడరే. ఈ స్పైడర్ ని సైంటిస్టులు తయారు చేశారు. ఇక నంబర్ 1 దాని లోపల కూర్చుని దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టను. వెరీ గుడ్. అరే ఇది ఏం చేస్తుంది? నన్నెందుకు పట్టుకున్నావు? ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళుతోంది. వైరస్ ఈ స్పైడర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ లో వెళుతోంది. ఓ ఇప్పుడు నా దగ్గర మాట్లాడడం మొదలు పెట్టు. పైవాడా, నేను చేసే కుట్రల్ని క్షమించేయి. నేను పైకి వచ్చేస్తున్నాను. అరే ఇవన్నీ మాతో ఎందుకు చెప్పిస్తున్నారు వైరస్ గారు? ఇంతకు మించి ఏమి చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇందులో ఉన్న నేచురల్ ఇన్స్టింక్ట్ అంతా యాక్టివేట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ముందు ఏం చెప్పాలి? అయ్యా ముందుగా దుఃఖకరమైంది ఏంటో చెప్పండి, ఆ తర్వాత సంతోషకరమైంది, అప్పుడే మూడ్ బాగుంటుంది. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఇది మీ అందరినీ నాశనం చేస్తుంది. ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే ఇది ఒక్క రోజులో ఒక్కరిని మాత్రమే తినేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి దాదాపుగా 5 రోజులు ఉంటుంది. మీరు మీ జీవితాన్ని హాయిగా గడపండి. ఏమంటారు? ఇన్ని రోజులు నీతో సంతోషంగా గడిపాను నేను. ఇక నేను బయలుదేరుతున్నా. వెళ్ళొస్తాను మిత్రమా. నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు అసలు దొరకడు మోటు. బాయ్ బాయ్. పత్రు వీల్లేదు. ఆహా మోటు అద్భుతం. రా సాలీడు రాణి. మోటు మోటు కొంచెం ఓవర్గా చేస్తున్నావు. వెళ్ళిపోయింది అనుకుంటాను. అరే దత్తమ్మ వెనక్కి తిరిగి చూడరా. ఓ అది చూసేసింది. పతులు వెరీ గుడ్ మోటు. మోటు దాన్ని ఫినిష్ చేసేయ్. మోటు మోటు పతులు పతులు నా మిత్రమా,
నువ్వు లేకపోతే నేను ఉండలేను పొత్తులు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది జాన్? నాకేమవుతుంది? నేను పారిపోతాను. సింగం సార్, నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నాను. మోటు పత్తుల చేత దెబ్బలు తినడం కన్నా జైల్లో ఊచ లెక్క పెట్టుకోవడం ఎంతో మంచిది. కరెక్ట్ గా చెప్పు. ఆ చోటే నీకు కరెక్ట్ గా ఉంటుంది. లైట్ చెక్. అప్పుడు ఇక్కడి నుంచి ట్రాలీ షాట్ తీద్దాం. ఓకేనా? సరే. ఓకే గైస్, ఇదే ప్లాన్. సరేనా? మిక్కీ, ఎస్ సార్. నా అత్రంగి షూస్ ని అద్భుతంగా షూట్ చేసి ఇవ్వాలి. చాలా అద్భుతంగా చేసి ఇవ్వాలి. అందరూ చూసి అదిరిపోవాలి. డోంట్ వరీ మై డియర్ సార్. ఇదిగో అక్కడ ఉన్నారు రియల్ హీరో మోటు, అలాగే రియల్ విల్లన్ జాన్ కూడా నేను యాక్ట్ చేయమని చెప్పాను. జాన్ అన్నయ్య దొంగిలించి పారిపోతారు. ఆ తర్వాత మోటు అన్నయ్య నీ అత్రంగి షూ వేసుకుని అతన్ని తరుముకుంటూ వెళ్ళి పట్టుకుంటారు. ట్యాగ్ లైన్ కూడా చాలా బాగుంది. వేగాన్ని పెంచుతాయి, కలకాలం పొందుతాయి. అత్రంగి షూస్. చాలా బాగుంది. నిజంగా నువ్వు అద్దరగొట్టావు బాబు. ఇక తర్వాత జరగబోయే విషయాల్ని పతులు అన్నయ్య చెప్తాడు. జాన్, నేను యాక్షన్ అని చెప్పగానే నువ్వు లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెంటనే స్పీడ్ గా బయటకు వచ్చేయాలి. మోటు చేసి పట్టుకుంటాడు. యాక్షన్ యాక్షన్ జాన్, యాక్షన్ యాక్షన్ జాన్. యాక్షన్ వద్దు, ప్యాకప్ చెప్పండి. జాన్ బ్యాగ్ తీసుకుని వెనకాల విండో నుంచి పారిపోయాడు. ఏంటి? నేను జాన్ ని వదిలిపెట్టను. అడు చూడండి, తను పారిపోతున్నాడు. ఆగు జాన్, జాన్ ఆగు. అరే మిక్కీ, నువ్వు ఎలా షూట్ చేస్తావు? అదిగో చూడు, వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు. డోంట్ వరీ గైస్, నా దగ్గర డ్రోన్ ఉంది. దీనితో మోటు అనేని మనం ఫాలో చేద్దాం. జాన్ ఆగు. జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. ఆగు జాన్. అరే మోటు అన్న గాల్లో ఎగురుతున్నాడే. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటోని ఇటే వస్తున్నాడు. మర్యాదగా మీరు నా యాడ్ తీస్తారా, లేదంటే నా పరువు తీసేసారు. సారీ 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 సార్. జాన్ ఇంతలా ప్రాణం పోసి నటిస్తాడని నేను అసలు అనుకోలేదు. మేము అతన్ని పట్టుకుంటాం సార్. పదండి, వెళ్ళి జాన్ ని పట్టుకుందాం. మర్చిపోయాను. అరే దొరక ఒక యాడ్ దొరికింది. దాన్ని కూడా ఈ జాన్ చెడగొట్టేశాడు. సబ్స్క్రైబర్స్ ఇంకా లైక్లు కూడా తగ్గిపోతున్నాయి. మోటు అన్న ఏదో ఒకటి చేయవా ప్లీజ్. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగబోతున్నాను. బాస్, చింగం సార్ ప్రజల కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని జరుపుతున్నారు. దాని టైటిల్ ఏంటంటే దొంగ దారి నేరుగా జైలుకే వెళుతుందని. అది ఇంటర్నేషనల్ బ్యాంక్ ముందు షూటింగ్ ని జరుపుతున్నారు బాస్. నిజమైన దొంగలే నటింపజేస్తున్నారు సార్. నేను కూడా అంతా టీవీలో చూస్తున్నాను. ఇంటర్నేషనల్ బ్యాంక్ కు ముందు షూటింగ్ చేయబోతున్నాడా? అరే నా బుర్రలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన తడుతుంది. ఇప్పుడు అది చెప్పనా? అరే చింగం సార్, నా పొరపాటుకి క్షమించాలి. నేను పూర్పరి నగర్ బ్యాంకులో దొంగతనం చేసిన డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చాను, మీకు ఇచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్చి బతకబోతున్నాను. నేను పూర్తిగా మారాలనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. జాన్ అవడు డాన్. ఈ జాన్ ఎప్పటికీ అవడు డాన్. వద్దు ఇతను అస్సలు వద్దు. ఈయన వల్లే నాకు యాడ్ పోయింది.
మిక్కీ ఒకడు మానవత్వంతో మారిపోతాను అంటే వాడికి ఒక అవకాశాన్ని మనం ఇవ్వాలి. ఇదిగో చూడు, తను దొంగిలించిన డబ్బంతా కూడా తిరిగి తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఓకే, ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి అవకాశం. సరే, నువ్వు బ్యాంక్ లోకి వెళ్ళు. నేను యాక్షన్ చెప్పగానే బ్యాగ్ నుంచి పారిపోవాలి. మోటు అన్న నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత సింగం సార్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. బ్యాంకు లాకర్ తెరిసే కార్డు నా దగ్గరే ఉంది. అద్భుతం అద్భుతం, ఇది చాలా మంచి విషయమే. నేను మారడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. త్వరగా తెరు తెరు తెరు. యాక్షన్! అసలు యాక్షన్ ఇప్పుడు జరగబోతోంది. డబ్బులే డబ్బులు. కావాలంటే మీరందరూ మారండి, కానీ ఈ జాన్ మాత్రం ఎప్పటికీ మారడు. పూర్వీనగర్ బ్యాంక్ లో ఉన్న డబ్బుల కన్నా ఇప్పుడు నేను 10 రెట్ల డబ్బుని కొట్టేశాను. ఇక మీకు బాయ్ బాయ్ బాయ్. మోటోనియా, యాక్షన్! మిక్కీ, మనం ఎలా డిస్కస్ చేసామో అదే విధంగా షూట్ చేయి. యాక్టింగ్ అయినా సరే, వేరే ఏ ఫీల్డ్ అయినా సరే, మోటు చేస్తాడు శత్రువుని ఎక్కడికి పారిపోతున్నావు? దీంతో పని పూర్తవుతుంది. వద్దు, నా దారికి ఎప్పటికీ అడ్డు రాకు. ఈసారి కెమెరాని చూసుకుంటూ కిందకి రా, ఎందుకంటే క్లోజ్అప్ పెట్టాలి. మోటోనియా, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండని తన్నుతావా? ఆ బండ ఎగురుకుంటూ వెళ్ళి జాన్ అనే ఫేస్ ని పచ్చడి చేసేయాలి, ఎందుకంటే క్లోజ్అప్ పెట్టబోతున్నాను. ఓకేనా? ఓకే మిక్కీ. డైరెక్షన్ పేరుతో నన్ను ఎందుకని ఇలా కొడుతున్నారు? వద్దు వద్దు, నాకు అర్థమైంది. దొంగ ఎప్పటికైనా వెళ్లాల్సింది జైలుకే. బై రోడ్డు వెళ్ళినా అక్కడికే వెళ్తుంది, బై ఆర్ వెళ్ళినా కూడా అక్కడికే. కాపాడు మోటోనియా, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఇది చాలా బరువుగా ఉంది, ఒక్క నిమిషం ఆగండి. మర్యాదగా నా దానికంటే తప్పండి. నా యాడంతా పాడు చేసిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపించారు కదా. ఈ రోజు నా చేతిలో దొరికిపోయారు. కుక్క తోక ఎప్పుడు వంకరే, అలాగే జాన్ ఎప్పుడు కూడా మారే అవకాశం లేదు. జాన్!
అద్భుతమైన స్పీడ్, ఎక్కువ రోజుల నాణ్యత. ఇదే మన అతరంగి షూస్. మీరు నిజంగా యాడ్ సూపర్ గా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ చాలా బాగా చేసి ఇచ్చారు. ఐఎమ్ సారీ, నేను మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, నన్ను మన్నించండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.